అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తేడా. రచయిత కాలువ మల్లయ్య గారు. ఇక కథలోకి వెళితే, ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఆమెలో క్రమక్రమంగా మార్పు తీసుకురావాలని, సామాజిక కార్యక్రమాలపైకి ఆమె మనసు మరలేలా చేయాలని ప్రయత్నిస్తున్నాడు రామం. అందుకు విరుద్ధంగా ఆమెలో ధనస్వామ్య నాగరికత ప్రభావం చూపుతూనే ఉంది. పిల్లలయిన తర్వాత క్లబ్బులకెళ్ళడం, స్లీవ్లెస్ జాకెట్లు తొడగడం లాంటివి కొన్ని తగ్గినా తనను తాను ఇతరులతో పోల్చుకోవడం మొదలైంది. డబ్బుతో చేయలేనిది లేదన్న భావం ఆమెలో బలపడుతుంది. బాగా సంపాదించడం, హోదాగా బతకడం జీవిత లక్ష్యాలుగా భర్తను మరింత సంపాదించమని వేధించడం మొదలైంది. ఆమెలో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతుంది. ఆమెను తృప్తిపరచడానికి సాధ్యమైనన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు రామం. ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన భర్తను వెనక వేసుకొని గారాలు పోతూ, "ఏమండి, మనం కారు కొనుక్కుందాం" అంది సుశీల. ఆమె కౌగిలిలోని ఆంతర్యం అప్పుడు అర్థమైంది రామంకు. "సుశీ, మనకు కారు అవసరం అంత ఏముందిప్పుడు? కారు ఎందుకు చెప్పు" అనునయంగా అన్నాడు రామం. "నీకు తెలిసిన వాళ్ళందరికీ కార్లున్నాయి. వాళ్ళ ముందు నాకు తలవంపులుగా ఉంది. కారు తప్పకుండా కావాలి మనకు. సుశీల, ఎవరితోనో పోల్చుకోవడం మానుకోవాలి మనం. మనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అట్లని కోరుకునే స్థితిలో లేమని కాదు. అయినా దాని అవసరం ఇప్పుడేంటి? మహిళా మండలుల వాళ్ళు కార్లు, షికార్లు, క్లబ్బుల గురించి తప్ప మరేం ఆలోచించరా? అందుకే వీళ్లతో కంటే సమాజాన్ని గురించి పట్టించుకునే మహిళా సంఘాలతో సంబంధాలు పెంచుకుంటే కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. మీ ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదు. దేశసేవ చేసే ఓపిక లేదు. మీ పిసినారి బుద్ధిని చాటుకోవడానికి ఇవన్నీ చెబుతున్నారు. ఇంత సంపాదిస్తున్నా మీకు కారు కొనడం కష్టమవుతుందా? నా రాతే పాడురాత. మీలాంటి వారికిచ్చి నా గొంతు కోశారు మా వాళ్ళు" అంది విసురుగా సుశీల. అలిగి పడుకుంది. కారు కొనడం విషయంలో నానారభసా చేసింది. ఆ తర్వాత కారు కొనక తప్పలేదు రామంకు. కారు కొనడంతో సమస్యలేం తగ్గలేదు రామంకు. సుశీలలో అసంతృప్తే తగ్గలేదు. భవనం ఉంటే ఆకాశ హార్మ్యాల గురించి కలలు కనడం, అలాంటి వాళ్లే అదృష్టవంతులనడం జరుగుతూనే ఉంది. రామం ఆమెతో సర్దుకుపోతూనే ఆమె కొంతైనా తన గురించి కాక సమాజం గురించి ఆలోచింపజేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పడక గదిని ఎయిర్ కండిషన్డ్ చేయించాలని పట్టుబట్టింది సుశీల. "సుశీ, జీవితాంతం ఇలా ఏదో ఒకటి కొనుక్కోవాలనడం, గొడవలు పడడమేనా? కోర్కెలుండడం తప్పు కాదు, కానీ వాటికి ఓ పరిమితం అంటూ ఉండాలి. ఏ వస్తువైనా మనకు ఎంత అవసరమన్న దాన్ని ఆలోచించాలి. మన దేశంలో ఎంతోమంది జనాలు చలిలో, వానలో, ఎండలో ఉండడానికి నీడైనా లేక బాధపడుతున్నారు. మన బంగ్లా ప్రక్కనే ఉన్న బుచ్చమ్మను చూడు. ఆమె కుటుంబాన్ని ఒకసారి పరిశీలించు. ఎముకలు కొరికే చలిలో గజగజ వణుకుతూ కప్పుకోవడానికి బట్టలైనా సరిగ్గా లేక వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతూ పడుకొని ఉన్నారో గమనించు. నిప్పులు కక్కే ఎండల్లో ధారాపాతంగా కారే చెమటతో, ఉక్కపోతతో బతుకుతారు. ఇక వానాకాలంలో అయితే వాళ్ళ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంటుంది. ఇల్లంతా ఉరుస్తుంటే గిన్నెలు, తపాలాలు అమర్చలేక డ్యాన్సు చేస్తుంటారు. ఇంటి చుట్టూ మురికి. ఇవన్నీ వాళ్ళు కోరుకున్నవేం కాదు, వాళ్లకు లభించనవి. ఇవన్నీ రోజు మనం చూస్తున్నవే. అయినా మనం ఏం కొంచెం కూడా ఇతరుల గురించి పట్టించుకోవడం లేదు. మనకు కూలర్ ఉంది, చాలదా? ఎయిర్ కండిషనర్ అవసరమేంటో చెప్పు సుశీ. బుచ్చమ్మలా ఉండమని కోరుకోవడం లేదు, కానీ అలాంటి వాళ్ళ గురించి కూడా కొంతైనా ఆలోచించమంటున్నాను. ఏ వస్తువైనా ఎంత ధరగలదైనా మన అవసరాలను బట్టి కొనుక్కోవాలి, కానీ ఆడంబరాల కొరకు కాదు." భర్త మాటలకు ఆగ్రహంతో లేచింది సుశీల. "గా దరిద్రపు ముండతో నాకేం పోలిక? ఇంట్లోకు ఏ వస్తువు కొనమన్నా ఏదో నీతిబోధ. ఛీ, నా కర్మ కొద్దీ దొరికారు మీరు. మా అమ్మా నాన్నలు నాకింత విషమిచ్చినా బాగుండేది పెళ్లి చేయడం కంటే" ఏడుస్తూ అంది సుశీల. 4-5 రోజులు వాళ్ళ మధ్య మాటలు లేవు.
సుశీల కోపాన్ని పోగొట్టడానికి ఎన్నో విధాలా ప్రయత్నించాడు రామం. అయినా గదిని ఎయిర్ కండిషన్డ్ చేయించక తప్పలేదు. కన్సూమరిజం ప్రభావం విపరీతంగా ఉంది సుశీలపై. దానికి తోడు తమకేది కావాలో తెలియకున్నా ఎవరేది చెబితే అది కావాలని పట్టుబట్టడం చేస్తూనే ఉంది. ఎన్నున్నా ఆమెను అసంతృప్తి వెంటాడడం రామంకు బాధాకరంగా ఉంది. ఆమెను మార్చడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు రామం. ఓ రోజు రామం ఇంటికొచ్చేసరికి సుశీల కిటికీలోంచి బుచ్చమ్మ గుడిసె దిక్కు చూస్తుండడం గమనించాడు. ఆమె భర్త బాగా తాగొచ్చి భార్యను వాకిట్లో చావబాదుతున్నాడు. బుచ్చమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. పిల్లలు భయం భయంగా చూస్తూ ఏడుస్తున్నారు. సుశీల భుజంపై చేయి వేశాడు రామం. ఆమె ఉలిక్కిపడింది. సుశీ, ఏంటి గుడి దిక్కు తదేకంగా చూస్తున్నావు? అలాంటిది కావాలా అన్నాడు నవ్వుతూ రామం. నా మీద చేయి పడితే మీరుండరు, నేనుండను. వాళ్ళు అలగా జనం, అలగా బుద్ధులు అంది సుశీల. తెల్లవారి అంతకుముందేం జరగనట్టుగా పనికి వచ్చిన బుచ్చమ్మను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం బుచ్చమ్మ, నిన్న నీ భర్త ఎందుకు కొడుతున్నాడు అడిగాడు రామం. తాగడానికి పైసలియ్యాలట. పాచి పనులు చేసుకుంటూ సంసారం వెల్లదీస్తుంటే వానికేమేర్పడుతుందిలేండి. ఎక్కడో గోదావరి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చామండి బతకడానికి. వాని సంపాదనే కాకుండా నా డబ్బులతోని కూడా తాగుతాడట బాబుగారు. ఇంకేం చేయాలండి అంది బుచ్చమ్మ. ఆ వెధవలతో ఎలా కాపురం చేస్తున్నావు బుచ్చమ్మ? అంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నావు అంది సుశీల. ఏం చేయమంటారండి, కట్టుకున్నాక తప్పదా మరి? వాడు మంచోడేనండి, నన్ను మంచిగానే చూసుకుంటాడు. తాగుడలవాటే పాడు చేస్తుంది. బుచ్చమ్మ వెళ్ళిపోయిన తర్వాత భార్యను దగ్గరకు పిలుచుకున్నాడు రామం. సుశీ, బుచ్చమ్మ మాటలు విన్నావు కదా, ఆమె సంసారం సంగతి చూస్తున్నావు. నేను బుచ్చమ్మ భర్త అమానుష ప్రవర్తనను సమర్థించడం లేదు. భర్త తాగొచ్చి తన్నినా బుచ్చమ్మ కిక్కురమనకుండా ఉండడం సరైంది అనడం లేదు. అవసరమైతే స్త్రీ తిరగబడి భర్తకు బుద్ధి చెప్పాలి. ఇవన్నీ వదిలేద్దాం. తన సంపాదనతో సంసారాన్ని ఈడ్చుకొస్తున్న బుచ్చమ్మతో ఎంత సహనం ఉందో చూడు. ఆమె తన సంసారం కోసం ఎంత బాధ్యత తీసుకుంటోంది. అన్నీ ఉన్నా మన సంసారంలో కలతలు ఎందుకు వస్తున్నాయి? కనీసం బుచ్చమ్మలో ఉన్న సంతృప్తినైనా నీలో నాకు కనపడ్డం లేదు. మనం సుఖపడాలంటే నీలోని అనవసర అసంతృప్తిని దూరం చేసుకోవాలి. భర్త మాటలకు తోక తొక్కిన త్రాచులా లేచింది సుశీల. అన్నీ కూలిబుద్ధులు, కొంచెం పనులు మాటలు. తేవకు నన్న దరిద్రపు ముండతో ఎందుకు పోలుస్తారు? బుచ్చమ్మపై అంత ప్రేమ ఉంటే దాన్నే పెళ్లి చేసుకోలేకపోయారా? లేకుంటే అలాంటి కూలిదాన్ని కట్టుకుంటే సరిపోయేది కదా. మీరు పెట్టింది తినుకుంటూ తన్నినా గుద్దినా పడుకుంటూ ఉండేది. ఛీ, దిక్కుమాలిన సంసారం అని గొడవ చేసి పుట్టింటికి వెళ్ళిపోయింది సుశీల. కొద్ది రోజుల తర్వాత రామం పోయి నచ్చజెప్పి తీసుకొచ్చాడు. సాధ్యమైనంత వరకు భార్య మనసు నొప్పించకూడదు అనుకున్నాడు. సాధ్యమైనంత వరకు అలాగే ప్రయత్నిస్తున్నాడు. స్నేహితురాళ్ళు క్లబ్బులకెళ్లడం తగ్గినా విపరీతంగా వస్తువులు కొనడం, ఇతరులతో పోల్చుకుంటూ అసంతృప్తి చెందడం, తనకంటే పై వాళ్లతో చూసుకుంటూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తూ భర్తను కించపరచడం చేస్తూనే ఉంది సుశీల. ఇంటిని శుభ్రంగా ఉంచే పేరు మీద పిల్లలను దండనకు గురి చేస్తూ గొడవలు సృష్టిస్తుంది. ఎన్ని విధాలా ప్రయత్నించినా ఆమెలోని అసంతృప్తిని దూరం చేయలేకపోతున్నాడు రామం. ఆ ప్రభావం పిల్లలపై పడుతుందన్న ఆందోళన ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాడు. 5,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన పట్టుచీర బాగలేదని రామంతో గొడవపడింది సుశీల. సుశీల, అసలు నీకేం కావాలో నీకు తెలియదు. అన్నీ ఉన్నా నీకింత అసంతృప్తిగా ఉండడం నాకు వింతగానే ఉంది. డబ్బుతోనే అన్నీ వస్తాయనుకోవడం నీ భ్రమే. ఏమీ లేకున్నా బుచ్చమ్మ సంసారంలోని సుఖం మన సంసారంలో లేదు. తృప్తి, సుఖం అనేవి మానసికమైనవి. ఎన్ని విధాలా చూసినా నీకంటే బుచ్చమ్మే నయం అన్నాడు కోపంగా రామం. అయితే దాన్నే ఉంచుకోండి అని పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది సుశీల. ఈ 2 నెలలుగా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తూనే ఉన్నాడు రామం. ఇప్పుడు సుశీల నుండి ఈ ఉత్తరం. మంచంలో నుంచి లేచి కూర్చున్నాడు. కలం కాగితం చేతిలోకి తీసుకున్నాడు.
ప్రియమైన సుసీకి, మన పెళ్ళై 10 సంవత్సరాలు కావస్తున్నా మన మధ్య ఇంకా ఇలాంటి ఘర్షణ జరుగుతుండడం బాధాకరంగానే ఉంది. నా గురించి నేను ఆత్మపరిశీలనం బాగానే చేసుకున్నాను. ఇంకెలా మారాలో నాకు అర్థం కావడం లేదు. వ్యక్తిత్వమున్న జంటతో ఘర్షణ, అభిప్రాయ భేదాలు రావడం సహజమే. అయినా ఏదో విధంగా సర్దుకుపోవడం జరగాలి. అలా జరగనప్పుడు చాలా సంసారాలు కూలిపోతాయి. ఈ 10 సంవత్సరాల్లో 100% నేనే సర్దుకుపోవడం తప్ప నువ్వు దిగి వచ్చిందెప్పుడూ లేదు. నా సంసారం నిలబెట్టుకోవడానికి దీన్ని నేను అవమానంగా భావించడం లేదు. ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే మన మధ్య గొడవలొచ్చే అవకాశమే లేదు. మన దేశంలో ఎంతోమంది కన్నా మెరుగైన ఆర్థిక పరిస్థితిలో ఉన్న మన సంసారంలోనూ గొడవలు రావడం విడ్డూరమే. మంచి జీతంతో మధ్యతరగతి కంటే ఎగువ స్థాయిలో బతుకుతున్నా నీకు తృప్తి లేదు. ఇతరులతో అంటే మనకంటే ఉన్నత స్థితి గల వాళ్ళతో పోల్చుకొని నీ అసంతృప్తిని మరింత పెంచుకుంటున్నావు. ఇలా అయితే జీవితంలో సుఖం ఉండదు. డబ్బుతోనే అన్నీ లభిస్తాయనుకుంటే నీకు డబ్బుతో కూడా లభించనివి ఎన్నున్నాయో ఇప్పటికైనా అర్థమైతే మంచిదే. నువ్వెలా బతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించుకో. కేవలం కుటుంబం అంటూ, డబ్బంటూ, ఇల్లంటూ, స్వసుఖాలంటూ ఇదే కదా బతుకు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. కానీ శుభ్రత పేరు మీద పొద్దంతా ఊడుస్తూ తుడుస్తూనో పని మనుషులతో చేయిస్తూనో గడిపితే అది జీవితం అవుతుందా? ఇంట్లో ఒక్క నీటి చుక్క పడినా మరకపడినా పిల్లల వీపులను బద్దలు చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ఈ మధ్యే చాలా కాలాన్ని ఇంటి పరిశుభ్రత విషయంలోనే వృధా చేస్తున్నావు. ఇంటి పనులు ముగించుకొని మంచి పుస్తకాలు చదవడంలోనో మరి దేంట్లోనో సమయాన్ని వినియోగిస్తే ఎంత బాగుంటుంది. ఇలా ఎన్నిసార్లు చెప్పినా నా మాట పట్టించుకున్నావా? ఇంట్లోకి కావలసిన సామానంతా కొనుక్కోవాల్సిందే. కానీ వాళ్ళింట్లో అదున్నదని వీళ్ళింట్లో ఇదున్నదని అవసరం ఉన్నా లేకున్నా కొనుక్కొని ఇంటినో సామాన్ల దుకాణంగా మార్చడం ఏం బాగుంటుంది చెప్పు? నువ్వు అలాగే మార్చావు కదా, వద్దంటే ఘర్షణ పడ్డావు. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నైనా రాయొచ్చు. అవన్నీ నీకు తెలియనివేం కావు. రోజు పోట్లాడుకుంటూ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకో. నీకున్న చదువును, విజ్ఞానాన్ని కనీసం మన కుటుంబం, మన పిల్లల కోసమన్నా ఉపయోగించు. కొంచెమైనా సామాజిక పరమైన ఆలోచనలు ఉంటే ఇలాంటి ఘర్షణలు రావన్నది నా అవగాహన. నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు. ఉదాహరణగా బుచ్చమ్మ పేరెత్తితేనే నువ్వు గొడవ పెట్టుకున్నావు. కానీ అన్ని రకాల వసతులుండే మనం ఏం లేకున్నా బుచ్చమ్మ వాళ్ళలా కూడా సంతృప్తిగా ఎందుకు ఉండలేకపోతున్నామో ఆలోచించు. ఈ తేడాకు గల కారణాల గురించి ఆలోచించు. డబ్బుతో మాత్రమే అన్నీ వస్తాయన్న నీ ఆలోచనను మార్చుకుంటే నీ సమస్యలకు పరిష్కారం సులువుగానే లభిస్తుంది. ఈ లేఖ చదివి బాగా ఆలోచించుకొని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకిష్టమే. మన సంసారం కూలగొట్టుకునే నిర్ణయం మాత్రం తీసుకోవని ఆశిస్తూ నీ భర్త రామం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.